ఈరోజు సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను. రెగ్యులర్ కుక్కర్లో కాకుండా ఇన్స్టాపాట్లో చేసి చూపిస్తాను. కందిపప్పు తీసుకున్నాను ఈ కప్తో. నేను శుభ్రంగా కడుక్కుని ఇన్స్టాపాట్లో పెట్టి ఉడికించుకుందాం. అది ఉడుకుతున్న టైంలో మనం కావాల్సిన కూరగాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్ చేసుకుందాం. కందిపప్పు శుభ్రంగా కడుక్కున్నామండి. ఇప్పుడు ఇన్స్టాపాట్లో పెడుతున్నాను. కుక్కర్లో వేసినట్టే నీళ్ళు వేసుకుని ప్రెషర్ పెట్టి 5 minutes అడ్జస్ట్ చేశాను. కుక్కర్ ఆఫ్ అయిపోయింది. పప్పు ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇప్పుడు మళ్ళీ కుక్కర్ పెట్టి ఇన్స్టాపాట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత దాన్ని ఇక్కడ చూసారు కదా, ఇదివరకు ప్రెషర్ పెట్టాం కదా, ఇప్పుడు సాటే పెడతాం. సాటే పెడతాం ఈజీ. ఈ సాటే పెడితే 30 seconds చూపిస్తుంది. 30 minutes అంత అవసరం లేదు. 5 minutes సాటే అవగానే ఆపేసి ఈ కూరగాయ ముక్కలన్నీ వాటి రాస్మెల్ పోయేదా కాసేపు వేపాలి. అందుకు ఆ సాటే పెట్టడం. సరే, సాటే కూరగాయ ముక్కలు వేస్తున్నాను. తర్వాత సొరకాయలు, బెండకాయలు అనేవి ఆఖరిలో వేయాలి, ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతుంది ముందే వేసేస్తాయి. బెండకాయలు ములక్కాయలు మనం కుక్కర్ పెట్టే ముందు వేసుకోవాలంతే. ముందు వేగనివ్వాలి. సరే, మొత్తం అన్నీ చక్కగా స్మెల్ పోయి బాగా మెత్తగా అయిపోయినాయి. ఈ టైం కదండి నేను ఆపేస్తాను ఈ సాటేని. సాటేలో వచ్చుకున్నాను కదండి. తర్వాత చింతపండు గుజ్జు తీసుకొని పెట్టుకున్నాం కదా, దీన్ని చక్కగా చింతపండు గుజ్జు తగ్గ ఒక చిటికెడు పసుపు, 2 స్పూన్లు సాంబార్ పొడి, ఫ్లేవర్ కోసం. సో నేను ఇప్పుడు చేసిన ఇంత క్వాంటిటీకి ఒక 3.5 స్పూన్స్ ఉప్పు పడుతుంది, సాల్ట్. మీరు టేస్ట్ చూసుకొని చేసుకోండి. ఇవన్నీ వేసి కొంచెం కారం, మరీ ఎక్కువ ఉండకూడదు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా, కొద్దిగా లీటర్ పెట్టి కొంచెం ఆ మాత్రం సరిపోతుంది. అంత కారం సరిపోతుంది, 1/2 స్పూన్ లాగా పోసుకోవాలి. ఒక ఆల్మోస్ట్ 1 లీటర్ వాటర్ లా పడుతుంది అంతే. 5 minutes పెట్టుకొని 5 minutes తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇంకో 5 minutesలో అయిపోతుంది. చూడండి, కరెక్ట్గా 10 minutesలో అయిపోయిందండి సాంబారు. ఇంక మనం ఏం లేదు, తిరగమూత పెట్టేస్తే అయిపోయినట్టే సాంబార్. ఒకసారి ఒక తిరగమూత వేస్తాం, పైన కొత్తిమీర కూడా కొంచెం చల్లేసుకున్నాము, అయిపోయింది అంతే.